హాయ్ అత్తయ్య. హాయ్. కోడిగుడ్డు కారం ఎలా చేయాలి చూపిస్తారా? చూపిస్తారండి. ఓకే, ఇవన్నీ వాటికి కావాల్సినవా? ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసాను, మిరపకాయలు వేసుకుంటా. మిరపకాయలు అయిపోతాయా? ఏగేయి ధనియాలు వేస్తున్నా. ఓకే, అన్ని ఒకసారి వేస్తున్నా. ధనియాలు, ఆవాలు అన్ని కలిపి ఒకసారి. ఓకే. ఇప్పుడు ఎర్రగైతే తీసేస్తా. ఏగేయి ఆపేస్తున్నారా? ఆపేసుకున్నా. ఇలా ఏగాలి ఎర్రగా. ఓకే. రోట్లు వేసి మెత్తగా దంచి ఓకే ఫ్రై చేస్తా. ఉప్పు వేసాను, ఇంకా దంచటమే రోట్లో. అన్ని మిరపకాయలు వేసుకున్నా రోట్లో. మెదిగిందే? మెదిగింది. ఇదిగో ఇంగ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు తెల్లగడ్డ వేస్తున్నాను. ఓకే. ఈ పాయలు వేస్తున్నాను. తెల్లగడ్డ ఇంగువ లాస్ట్ లో లాస్ట్ వేస్తే మంచి వాసన. ఓకే, తీసేస్తున్నా ఇప్పుడు. ఓకే. పొడి దంచుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి? ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. ఓకే. ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి గుడ్లు వేస్తున్నా. ఓకే, కొంచెం వేగిన తర్వాత పొడి వేస్తున్నా. వేగిన తర్వాత మిరప్పొడి వేస్తున్నా. 2 నిమిషాలు కోడిగుడ్లు వేయించుకున్నాక ఇప్పుడు పొడి వేస్తున్నా. పొడి వేస్తున్నా. ఓకే, ఇలా వేసాను. ఒక్క నిమిషం అట్లా వాడి చేసి తిప్పేస్తాను. కొడుగుడ్ల కారం. స్మెల్ బాగా వస్తుంది మంచిగా. థ్యాంక్ యూ. కోడిగుడ్డు కారం రెడీ అవుతాయా? రెడీ. అన్నంలో టేస్ట్ చేయండి. ఓకే, అన్నంలోకి వేసుకొని టేస్ట్ చేద్దాం. ఈ పొడి ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లో కానీ బాగుంటుంది. అవును. ఓకే, రైస్ లో టేస్ట్ చేయండి. ఓకే అత్తయ్య, ఇప్పుడు టేస్ట్ చేద్దాము. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నూనెలో వాడింది కాబట్టి పెద్ద కారం ఉండదు. చాలా బాగుంది అత్తయ్య, థ్యాంక్ యూ. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ.